హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు ఎందుకో సేమియా కేసరి చేయాలనిపించింది. మరి సేమియా కేసరి అయితే చేశాను ఫ్రెండ్స్. అయితే ఈ ఐటెం వచ్చేసి బెల్లంతో చేశాను. చాలామంది చక్కెరతో చేస్తారు కదండి, నేను మటుకు బెల్లం వేసి చేశానండి. ఏంటంటే బెల్లం వేస్తే చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, డయాబెటీస్ పేషెంట్స్ కూడా తినచ్చండి. మరి చక్కెర వేసి చేస్తేనండి లైట్గా తీసుకుంటారు కదా వాళ్ళు, డయాబెటీస్ పేషెంట్స్. అందుకే బెల్లం వేసి చేశాను. మరి నేను అనుకున్నాను బెల్లం వేసి చేస్తే చక్కెర అంత టేస్ట్ రాదేమో అనుకున్నా, కానీ చాలా బాగుంది. మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి బెల్లంతో చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, మా వారు పిల్లలు చాలా బాగుందని చెప్తే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే జీడిపప్పు వేయాలి. నెయ్యి, జీడిపప్పు బాగా వేస్తేనే దీని టేస్ట్ బాగుంటుంది. అందుకే నెయ్యి ఏంటంటే మాకు మా ఊర్లో అమ్ముతారండి. నెయ్యి వచ్చేసి గెద్ద వచ్చి 90 రూపాయలు లెక్కన అమ్ముతారు. నేను ఒక 2 గిద్దలు తీసుకున్నాను. బాగా నెయ్యి వేసాను, డ్రై ఫ్రూట్స్ వేసానండి. కేసరి తినేటప్పుడు అండి ఆ డ్రై ఫ్రూట్స్ పలుకులు అలా తగులుతుంటే దాని టేస్టే వేరే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.